మంచి విజ్డమ్ ఇచ్చినాడు దేవుడు. జ్ఞానాన్ని సూపర్ గా ఇచ్చాడు దేవుడు. ఈ జ్ఞానాన్ని పెట్టుబడిగా పెట్టినప్పుడు రిటర్న్స్ అనేవి హెవీగా రిలీజ్ అవుతాయి. నీకు మంచి హెల్త్ కావాలని నేను 100 times నేను ప్రేయర్ చేస్తా. నీకు ఆరోగ్యం ఉంటే దయ్యము మూల కూర్చుంటాడు. ఎందుకంటే ఈవెన్ వాడి దగ్గర ఉన్న ఆత్మల గురించి కూడా నువ్వు పరిగెడతావు. ఈవెన్ వాని కంట్రోల్లో ఉన్న ఆత్మల గురించి కూడా నువ్వు రన్ చేస్తావు. యాయిర్ అనే ప్లేస్ లో ఆ విధవరాలకి ఒక్కడే కొడుకు చనిపోయిండు. ఆయన తీసుకెళ్లి పాతి పెట్టడానికి ఆ ఊరి గవిని వైపు వెళ్తుండగా అదే టైంలో జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు ఆ పాడి దగ్గరకు వచ్చాడు. ఎప్పుడైతే ఆమె ఏడ్పును చూసి అక్కడ ఉన్న సిచ్యుయేషన్ చూసి ఎప్పుడైతే దేవుడు మూవ్ అయ్యాడో వెంటనే వెళ్ళి ఆ పాడిని టచ్ చేయగానే డెడ్ బాడీ లేచి కూర్చుంది. ఈ అభిషేకాన్ని యేసునామంలో నా పిల్లలారా, మీకు నేను ఇష్టంగా దేవుని యొక్క ఇష్టమైన బిడ్డలారా, మీకు నేను ఆత్మతోటి సత్యంతోటి వెంబడించే మీకు నేను ఒక దేవుని యొక్క బలమైన ఆభరణం లాగా రిలీజ్ చేస్తున్నా, ఒక ఖడ్గం లాగా రిలీజ్ చేస్తున్నా, ఒక గిఫ్ట్ లాగా రిలీజ్ చేస్తున్నా, అలంకరణ లాగా రిలీజ్ చేస్తున్నా. యేసునామం నీ కాళ్లకు ఒక రాయి తగిలినా నువ్వు కిందకు చూడాల్సిన అవసరం లేదు. నీ పైన ఉన్నవాడు ఎవ్రీథింగ్ నీ మార్గాన్నే సరళం చేస్తాడు. ఈ యాయిరు కొడుకు విషయము ఇది మనకు బైబిల్లో ఇంతవరకే ఉన్నది. బైబిల్ అన్నది మనకు కొంచెమే రాయబడి ఉన్నది. అదే అంటారు మన పితరులు, ఇది దేవుడు చేసిన అద్భుతాలు గనక ఇందులో గనక రాస్తే అసలు ఈ జీవితం కాదు, ఎన్ని జీవితాలైనా సరిపోదు. అన్ని ఎక్స్పీరియన్స్లు అందులో ఉన్నాయి. అందుకనే మనము దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఆత్మీయ జ్ఞానము ఉంటే తప్ప దాని లోతులను నువ్వు అండర్స్టాండ్ చేసుకోలేవు. అందుకే పౌలు అంటాడు, అక్షరము చంపేస్తుంది కానీ స్పిరిట్ తోటి నువ్వు ఎప్పుడైతే కనెక్ట్ అవుతావో అది నీ లోపల ఫెయిత్ నిస్తుంది, నీకు ఒక హోప్ నిస్తుంది, నీ డ్రీమ్ కి ఒక లైఫ్ నిస్తుంది, నీ ఫ్యూచర్ ని చూసేటట్లు చేస్తుంది. యోహానుని ఆత్మలో కలుసుకున్నప్పుడు కైలాస మహర్షి ఈయన కొండల్లో గుట్టల్లో ఉంటాడు. ఇప్పటికీ ఉన్నాడు. ఆయన 500 సంవత్సరాలు ఇంకా ఎక్కువ ఇప్పటికీ ఉన్నాడు. స్టిల్ ఇప్పటికీ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ఆయనతో చెప్పాడు, నీకు మరణం లేదు, నేను వచ్చేంత వరకు నువ్వు బాడీ తోటి నువ్వు ఇట్లనే ఉంటావు. అరే దేవుడికి హద్దు అనేది లేదు. దేవునికి మన ఆలోచన అన్నది నథింగ్. అందుకనే నీ రిపోర్ట్స్ ను చూసినప్పుడు దేవుని యొక్క పవర్ ని బట్టి నువ్వు దాన్ని రివర్స్ గా నువ్వు ట్రాన్స్ఫార్మ్ చేంజ్ చేసేయి. నీ నోటితోటి దానికి పవర్ వస్తుంది, దానికి నీ నోట్ తోటి అది రివర్స్ అయ్యేటువంటి పవర్ వస్తుంది, చేంజ్ అయిపోతుంది నీ రిపోర్ట్స్. ఎప్పుడైతే ఈ యాయిర్ అనేటువంటి కొడుకు ఈ విధంగా ఏమని చెప్తున్నాడంటే, నేను చనిపోయిన తర్వాత నేను ఒక్కసారిగా నేను స్టన్ అయిపోయినా. ఎందుకంటే నేను బ్రతికున్నా కానీ ఇప్పుడు నా ఆత్మను చూసుకుంటే నేను అక్కడితోటే లైఫ్ ఉందనుకున్నా, కానీ ఇప్పుడు నేను చూస్తున్నానంటే డెత్ తర్వాత కూడా లైఫ్ ఉన్నదని నేను ఒక్కసారిగా షాక్ తిన్నా. కానీ ఒక్కటి మాత్రం నేను దేవుని దగ్గర ఏడ్చుకుంటూ బతిమలాడినా, ప్రభువా నీ గురించి నాకు ఏమి తెలియదు, కానీ నేను ఒక్క ఛాన్స్ నువ్వు నాకు గనక ఇస్తే నేను భూమి మీద నేను జీవించి మరలా నువ్వు నన్ను తీసుకునేంత వరకు నీకోసం నేను పవర్ఫుల్ గా నేను మినిస్ట్రీ చేస్తా, నీకోసం పవర్ఫుల్ గా నేను సువార్తను ప్రకటిస్తా. దేవుడు అస్సలు ఒప్పుకోలేదు. ఇది ఇంపాసిబుల్. ఒక్కసారి బాడీ నుంచి ఆత్మ బయటకు వచ్చిందంటే ఇక మరలా వెళ్ళడం ఇంపాసిబుల్. కానీ బాగా బతిమిలాడాడు, ప్రభు ఒక్క ఛాన్స్ నాకు ఇస్తే నన్ను నేను ప్రూవ్ చేసుకుంటా, నన్ను నేను చూపెడతా, నేనేంటో నీ పవర్ తోటి నేను ఎట్లా నేను రెయిన్ అవుతానో చూపిస్తా. ఆ వ్యక్తి బతిమలాడిన ఒక్క మాటతోటి దేవుడు మరలా తిరిగి లైఫ్ నిచ్చాడు. అందుకనే చనిపోయిన వాడు తిరిగి లేచాడు. తిరిగి లేచినప్పుడు ఇంకొక అద్భుతం, ఇంకొక వండర్ జరిగింది. ఆయనకి కళ్ళు తెరిచి చూడగానే ఎదురుగా యేసుక్రీస్తు